వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని ఓదరగొట్టే తెలంగాణ ప్రభుత్వ వాగ్దానాలు ఆచరణలో మాత్రం అడుగులు ముందుకు పడటం లేదు. కరీంనగర్ జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలో గత 6 నెలలకు పైగా ఏసీలు పనిచేయకపోవడం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. అసలే వేసవి కాలం, అందులో జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఐసీయూలో ఏసీలు పనిచేయక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పుకోవడం నీటి మీద రాతలని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం కరీంనగర్లోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాము. మనం ఈ ఆసుపత్రిలో చూడొచ్చు, ఏదైతే ఐసీయూ ఉంటుందో ఆ ఐసీయూలో రోగులకు సంబంధించి బంధువులు కానీ రోగులను కానీ ఈ ఐసీయూలో ఉంచడం జరుగుతుంది. ఈ ఐసీయూలో ఒక ఏసీ కూడా పనిచేయట్లేదు. అసలు ఏసీలకి అసలు ఏదైతే పవర్ సప్లై కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. ఈ వేసవి కాలంలో దాదాపు 45-46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో ఐసీయూ అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటే అతి ముఖ్యమైన ఆరోగ్య చికిత్స అందించాల్సిన గది ఉంటుంది. దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఒక ఏసీ కూడా పనిచేయని పరిస్థితులు అయితే ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్నాయి. మనతో పాటు కొంతమంది పేషెంట్ బంధువులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, మీరు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? అసలు ఇక్కడ ఏసీలు పనిచేయని పరిస్థితి ఉన్నది, దీని పట్ల మీరేమంటారు? రాత్రే వచ్చాను. ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతం మాకు ఇంకా ఐడియా లేదు. దీని మీద ఏసీ అయితే పని చేయట్లేదు. అంటే కనిపిస్తున్నాయి కదా మీకు అయితే. ఇప్పుడు ఏసీలు అయితే ఒకటి కూడా కనెక్షన్ కూడా లేదు కదా. అంటే ఐసీయూ బయట 45-46 అంటే సామాన్యంగా బయట ఇప్పుడు ఉన్న ఇంట్లో ఉండాలంటే కూడా చాలా ఇబ్బందులు. అట్లాంటిది ఇట్లాంటి ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం మీరు మీ బంధువులను తీసుకొని వచ్చారు కదా, ఈ తరుణంలో ఏసీలు పనిచేయకపోతే వాళ్ళకి ఇలాంటి ఇబ్బంది ఉంటుంది? చాలా ఇబ్బంది ఉంటుందండి. ఎండకి ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు అమ్మాయికి చెస్ట్ పెయిన్ ఉంది. ఇప్పుడు ఈ దగడికి ఇంకా ఇప్పుడు ఇబ్బందులు అవుతాయి కదండి. చాలా ఇబ్బంది ఉంటుంది. ఇట్లా అది ఇక చూడాలి. మనతో పాటు మరొక బంధువు కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వాళ్ళు తీసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పరిస్థితి ఏంటిది? మీ పేషెంట్ ప్రాబ్లం సార్, నేను మంచిర్యాల నుండి వచ్చిన సార్. మంచిర్యాల నుండి వస్తే మంచిర్యాలకి వెళ్తే అక్కడ నుండి ఇక్కడ కరీంనగర్లో వైద్యం అందిస్తారు, వెళ్ళండి అంటే వచ్చినాం సార్. మేము వస్తే నైట్ వచ్చుడితోటే వాళ్ళు పట్టని అన్నారు సార్. మీరు ఎంజిఎంకి వెళ్ళండి అని అన్నారు సార్. అంటే మా దగ్గర ఒక వ్యాన్ ఖర్చు కూడా మా దగ్గర డబ్బులు లేవు సార్. మేము పేదోళ్ళం సార్. మా ఆయన ఆడ ఈడ అడుక్కుంటే తప్ప అక్కడ వ్యాన్ ఖర్చు పెట్టుకొని ఈడి దాకా తీసుకువచ్చినాం సార్. తీసుకుని వస్తే కొంచెం చూడండి మేడం, చూడండి అంటే మేము ఏం చేస్తాం అంటారు సార్. ఇక్కడ ఏసీలు కూడా పని చేయట్లేదు సార్ ఇక్కడ. మరి మాలాంటి పేదవాళ్ళకు ఈ మాత్రం అన్న వైద్యం అందించకపోతే మేము ఎట్లా బతకాలి సార్? అన్నీ చేస్తామంటారు, అంతా చేస్తామంటారు. మాలాంటి లేని వాళ్ళని మేము ఎట్లా బతకడం సార్? నిన్న పొద్దున్న నుండి మాకేం లేదు. నిన్న నైట్ 2 గంటలకు వచ్చినాం సార్. మేము ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చుకి దాదాపు పక్క జిల్లాల నుంచి కూడా ఈ ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రికి రోగులు చేరుకుంటూ ఉంటారు. ఇలాంటి తరుణంలో తమకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, తమను పట్టించుకునే నాదుడే కరువయ్యాడంటూ కూడా రోగి బంధువులు వాపోతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కరీంనగర్.